అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా మనం వీర్గాథ ప్రాజెక్ట్ 4.0లో భాగంగా వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్కి సంబంధించి కేటగిరీ వారీగా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాల స్థాయిలో కేటగిరీ వారీగా వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్లో గెలుపొందిన వారి వివరాలు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటు అప్లోడ్ చేయాలి. వీరగాథకు సంబంధించినటువంటి లింక్ను క్లిక్ చేయగానే ఇలాంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉంది, గమనించండి. దాన్ని క్లిక్ చేయగానే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇలాగా లాగిన్ ఇంటూ యువర్ మైగవ్ అకౌంట్. ఆల్రెడీ ఇప్పటికే mygov.in అకౌంట్ ఉన్నట్లయితే లాగిన్ 2 విధాలుగా అవ్వచ్చు. ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ను ఇచ్చి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్, మొబైల్ మరియు పాస్వర్డ్ను ఉపయోగించి కూడా లాగిన్ అవ్వచ్చు. పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ని క్లిక్ చేసి లాగిన్ అయ్యేటువంటి సౌలభ్యం ఉంది. అయితే దీనికి ముందస్తుగా మన వివరాలతో mygov.inలో అకౌంట్ క్రియేట్ చేసుకోబడి ఉండాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఓటీపీ ద్వారా కానీ లేదా పాస్వర్డ్ ద్వారా కానీ లాగిన్ అయ్యేటువంటి సౌలభ్యం ఉంది. ఓటీపీ ద్వారా లేదా పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత వీరగాథ 4.0కు సంబంధించినటువంటి పాఠశాలకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవటం మనం గమనించవచ్చు. దీంట్లో పాఠశాల యొక్క బోర్డు ఏమిటి అని అడుగుతుంది. సిబిఎస్ఈనా, నాన్ సిబిఎస్ఈనా? అది సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ గాను, స్టేట్ గవర్నమెంట్ అయితే నాన్ సిబిఎస్ఈ గాను సెలెక్ట్ చేసుకోండి. అనంతరం ఏ రాష్ట్రం నుంచి మనం ఎంట్రీ పంపిస్తున్నాం అనే విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్, మన డిస్ట్రిక్టు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్, గవర్నమెంటా ప్రైవేటా, ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి పేరు, అతని యొక్క మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడిని మనం అందజేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ కలర్లో ఉండే నెక్స్ట్ అనే బటన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలాంటి పేజీ ఓపెన్ అవ్వటం గమనించవచ్చు. ఈ పేజీలో క్లాస్ కేటగిరీ అని వివరించడం జరిగింది. ముందు వీడియోలో 4 రకాల కేటగిరీలు ఉంటాయని తెలియపరిచున్నాం. 3rd to 5th కేటగిరీ 1, 6th to 8th కేటగిరీ 2, 9th to 10th కేటగిరీ 3, 11th to 12th కేటగిరీ 4గా పేర్కొనడం జరిగింది. మనం మొదటి కేటగిరీని క్లిక్ చేసాము. మొదటి కేటగిరీని క్లిక్ చేయగానే యాక్టివిటీ అడుగుతుంది, చూడండి. యాక్టివిటీలో పోయం, పారాగ్రాఫ్, పెయింటింగ్, డ్రాయింగ్ అనేటువంటి 4 యాక్టివిటీలు కనిపిస్తున్నాయి. అదే 6th to 8th కేటగిరీని సెలెక్ట్ చేసినట్లయితే మనకు 4 రకాలైనటువంటి యాక్టివిటీస్ కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే 9th to 10th క్లాసు 4 కేటగిరీలు, అలాగే 11th, 12th 4 కేటగిరీలు కనిపిస్తాయి. గమనించండి, సెకండ్ కేటగిరీ నుంచి 4 యాక్టివిటీస్ కనిపిస్తాయి. పోయం, పారాగ్రాఫ్, పెయింటింగ్ బార్ డ్రాయింగ్, మల్టీమీడియా ప్రజెంటేషన్. మనం ఏ యాక్టివిటీలో పాల్గొంటున్నామో ఆ యాక్టివిటీని క్లిక్ చేద్దాం. పోయంని క్లిక్ చేసాము. మనం వీర్గాథకు సంబంధించినటువంటి గ్యాలంటరీ అవార్డు విన్నర్స్కి సంబంధించి, బ్రేవ్ హార్ట్స్కి సంబంధించిన వివరాలతో కూడిన ఒక పోయంను మనం రాయటం జరిగింది. విద్యార్థి లేదా విద్యార్థిని సంబంధిత తరగతికి సంబంధించి ఆ ఫైల్ను జేపీఈజీ, జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్లో 4 MB సైజులో చూజ్ ఫైల్ అన్న దగ్గర క్లిక్ చేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం టాపిక్, ఆ పోయంకి ఏం పేరు పెట్టడం జరిగింది, లాంగ్వేజ్ ఏ భాషలో రాయటం జరిగింది, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఆ స్టూడెంట్ యొక్క పేరు, అతని యొక్క తండ్రి లేదా గార్డియన్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఇవ్వాలి. అలాగే జెండర్ను కూడా మనం అందజేయాల్సి ఉంటుంది. బాయ్ రాశాడంటే అతనికి సంబంధించినటువంటి వివరాలు
మొత్తం ఇక్కడ అందజేయాలి. టాపిక్ గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ అనుకోవచ్చు. లాంగ్వేజ్ తెలుగులో రాస్తున్నాం కాబట్టి తెలుగుని మనం టైప్ చేయొచ్చు ఇక్కడ. అలాగే టాపిక్ కింద బ్రేవ్ హార్ట్స్ అనేటువంటి టైటిల్ను మనం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ బాబు అయితే చిరంజీవి, రామ్ లేకపోతే రవి స్టూడెంట్ పేరు. ఫాదర్ పేరు కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అతని డేట్ ఆఫ్ బర్త్ను క్యాలెండర్ రూపంలో ఇవ్వబడుతుంది. ఆ క్యాలెండర్ రూపంలో ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను మనం అందజేయాలి. ఆ బాబు చదువుతున్నటువంటి తరగతి, ఇది 2వ కేటగిరీకి సంబంధించింది కాబట్టి తరగతి పొందుపరిచేటప్పుడు 6th నుంచి 8th క్లాసు తరగతిని పొందుపరచండి. 6వ తరగతి విద్యార్థి అయితే 6th క్లాస్కి నమోదు చేయండి. ఆ తరగతిలో ఈ పోయం కాంపిటీషన్ని ఎంతమంది రాశారు, ఒకవేళ ఆ తరగతిలో సుమారుగా 36 మంది కనుక ఉన్నట్లయితే 36 మంది పార్టిసిపేట్ చేసేటట్లుగా ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. వారు వేసినటువంటి లేదా పోయముని మనం ఫైల్ని సూచించినటువంటి ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా సబ్మిట్ అనేటువంటి బటన్ కొట్టినట్లయితే సర్వర్లోకి వీరి యొక్క కాంపిటీషన్ జరిగినటువంటి వివరాలు నమోదవుతాయి. అలాగే ఫోటోగ్రాఫ్ కూడా అంతే. ఫోటోగ్రాఫ్కు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేయటం కోసం ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద ఫైల్ కూడా వస్తుంది. ఆ ఫైల్ వివరాలు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెయింటింగ్ బార్, డ్రాయింగ్ ఏదో ఒక ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతి కేటగిరీ నుంచి 4 ఎంట్రీలు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మల్టీమీడియా ప్రజెంటేషన్ మనం గమనించినట్లయితే యూట్యూబ్లో వీడియోను అప్లోడ్ చేసి దాని URL మాత్రమే ఇక్కడ మనం అందజేయాలి. ఇక్కడ వీడియోను అప్లోడ్ చేయడానికి సౌలభ్యం ఉండదు, గమనించండి. యూట్యూబ్ యొక్క URL మాత్రమే పొందుపరిచి చివరిలో సబ్మిట్ కొట్టినట్లయితే వివరాలన్నీ స్టేట్ లెవెల్కి లేదా జిల్లా లెవెల్కి పంపటం జరుగుతుంది, గమనించగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.